ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోవాల్సిన సందర్భాలు ఇటువంటి సందర్భాలు. ఎందుకంటే తిరుమలలో కానివ్వండి, సింహాచలంలో కానివ్వండి, జరిగిన సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చందనోత్సవాలు కానివ్వండి, తిరుమలలో బ్రహ్మోత్సవాలు కానివ్వండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా కానివ్వండి, ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడే, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు ప్రణాళికాబద్ధంగా చేసుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు సింహాచలం దేవస్థానం పరిధిలో 8 మంది చనిపోయారంటే ఏది కేవలం వర్షం వల్ల గోడ కూలిందని చెప్తున్నారు. కానీ ఆ గోడ నిర్మాణం ఎన్ని రోజుల కింద చేశారు? నిర్మాణం కేవలం 10 రోజుల కిందే గోడ నిర్మాణం చేయటం జరిగిందని చెప్తున్నారు. 10 రోజులు ఈ ఫలాని రోజు సింహాచల దేవస్థానం చంద్రోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిసి 3 నెలల నుంచే ప్రణాళికాబద్ధంగా అన్ని కార్యక్రమాలు చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి జరిగేది కాదు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం భక్తుల పట్ల నిర్లక్ష్య భావంతో వాళ్ళకి సకల ఏర్పాట్లు చేయటంలో లోపం వల్ల ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం.